హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని సెమిస్టర్ 2 7th లెసన్ చాలా ఇంపార్టెంట్ భిన్నాలు, మనం దీన్ని ఇంగ్లీష్ లో ఫ్రాక్షన్స్ అంటాం. మరి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఆల్రెడీ పార్ట్ 1 లో మీకు బేసిక్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. సో బేసిక్స్ అన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో పార్ట్ 2 లో మరి టెక్స్ట్ బుక్ లో 7th లెసన్ లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం, ఐ మీన్ థియరిటికల్ గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఇచ్చాడో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మరి పార్ట్ 1 వీడియో కూడా అబ్జర్వ్ చేయగలరు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, మీ సపోర్ట్ అనేది కేవలము వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. అదే విధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఎవరైనా డిఎస్సి ఆస్పిరెంట్స్ మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫుల్ ప్యాకేజీ ఎస్జిటి కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఫుల్ ప్యాకేజ్ కేవలం 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఫుల్ ప్యాకేజ్ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, మీకు రెఫరెన్స్ కోసము కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ 600 రూపీస్ కే ఇస్తున్నాం. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, క్లాస్ వైజ్ గా 3rd 4th 5th 6th ఇలా క్లాస్ వైజ్ గా క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే ఇండివిజువల్ సబ్జెక్ట్ 200 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272 ఫ్రెండ్స్. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 2 నుండి 12 వరకు గల సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్యల భాగం ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 నుంచి 12 వరకు మనము న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాము అనుకోండి, ఆ న్యాచురల్ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ప్రైమ్ నెంబర్స్ యొక్క పార్ట్ ఎంత అని అడిగాడు. ప్రధాన సంఖ్యల భాగం ఎంత. ముందు 2 నుంచి 12 వరకు గల సహజ సంఖ్యలు ఎన్నో మనకు తెలియాలి. ఆ సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ఏంటో కూడా మనకు తెలియాలి. ఫస్ట్ చూడండి, 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎన్ని ఉన్నాయి మనం ఈజీగా చెప్పేయచ్చు. సో ఏదైనా కానివ్వండి వరకు అని ఇచ్చాడు అనుకోండి, వాటి మధ్య డిఫరెన్స్ చేసి +1 చేసామనుకోండి మొత్తం ఎన్నే తెలుస్తుంది. అంటే 2 నుంచి 12 వరకు గల సహజ సంఖ్యలు ఎన్ని, డిఫరెన్స్ 12 - 2 ఎంత 10 10 + 1 చేసామనుకోండి మొత్తం 11 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 సరిపోయినాయా. అంటే ఇక్కడ ఏదైనా కానివ్వండి 400 నుంచి 600 వరకు మధ్య గల సహజ సంఖ్యలు ఎన్ని అంటే సింపుల్ ఏం చేయాలి, డిఫరెన్స్ చేసి ప్లస్ చేస్తే +1 చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది సహజ సంఖ్యలు ఎన్ని అని కాదు, మన కాన్సెప్ట్ ఏంటి, వీటిలో ప్రధాన సంఖ్యల భాగం తెలియాలి. మరి వీటిలో ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 కాదు, 5 ప్రధాన సంఖ్య, 6 కాదు, 7 ప్రధాన సంఖ్య, 8 9 10 కాదు, 11 ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య అంటే ఏంటి అని మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక సంఖ్య 1 మరియు అదే సంఖ్య చే మాత్రమే డివిజిబుల్ అయితే ఆ సంఖ్యలు మనం ఏమంటాము అంటే ప్రధాన సంఖ్యలు అంటాం. లేదా 2 కారణాంకాలు మాత్రమే ఉంటే వాటిని మనం ఏమంటాము అంటే ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకేనా, 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి. ఇక్కడ మనకు 2 కారణాంకాలు ఏంటి, 2 తీసుకున్నాం అనుకోండి 1 2 జా 2 1 జా, అంతకన్నా మనకు ఫ్యాక్టర్స్ అయితే లేవు. 3 తీసుకున్నాం అనుకోండి 1 3 జా 3 1 జా. ఇన్ కేస్ 4 తీసుకున్నాం అనుకోండి 1 4 జా 4 1 జా. అవే కాకుండా 2 తో కూడా పోతుంది, అంటే 2 2 జా కూడా పోతుంది. అంటే 2 ఫ్యాక్టర్స్ 2 కారణాంకాలు మాత్రమే ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే ప్రధాన సంఖ్య. అది చిన్న ప్రధాన సంఖ్య ఏంటి 2, అది చిన్న ప్రధాన సంఖ్య 2. 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలకు మీకు కోడ్ కూడా చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో. డిడి బీబీసీ బీబీసీ బిఏ, డిడి బీబీసీ బీబీసీ బిఏ. ఆ కోడ్స్ కావాలంటే మీరు ఆ టాపిక్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని, మొత్తం 11 న్యాచురల్ నెంబర్స్ బేస్ చేసుకొని ప్రధాన సంఖ్యలు 5 ఉన్నాయి కాబట్టి 5/11. అంటే 2 నుంచి 12 వరకు సహజ సంఖ్యలు 11. ఆ 11లో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటే 5 ఉన్నాయి కాబట్టి 5/11 అనేది మనకు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 102 నుంచి 103 వరకు గల సహజ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యల భాగం ఎంత. ముందు ఎన్ని మీరు చెప్పేయచ్చు కదా, 113 - 102 డిఫరెన్స్ చేసి ఏం చేయాలి, +1 చేయాలి. మళ్ళీ చెప్తున్నా, వరకు అని ఇచ్చినప్పుడు మాత్రమే. ఇన్ కేసు వాటి మధ్య అని ఇచ్చాడు అనుకోండి
వాటి మధ్యాన్నిస్తే ఈ రెండు తీసుకోకూడదు. వరకు అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు కూడా తీసుకోవాలి. మధ్యాన్నిస్తే మాత్రము డిఫరెన్స్ కనుక్కొని ఏం చేయాలి, -1 చేయాలి. అంటే అర్థం ఏంటి, 102 నుంచి 113 సంఖ్యల మధ్య గల అంటే మనం ఈ రెండు తీసుకోకూడదు, వీటి మధ్యలోనే తీసుకోవాలి. వరకు అంటే మాత్రము ఆ రెండు కూడా తీసుకోవాలి. 113 - 102 ఎంత, 11, 11 + 1 ఎంత, 12. అంటే మొత్తము 12 సహజ సంఖ్యలు ఉంటాయి. ఓకేనా, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113. సో మొత్తం మీద 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సరిపోయినాయా, 12. ఓకేనా. ఇప్పుడు వీటిలో ప్రధాన సంఖ్యలు ఏంటో తెలియాలి. మనకు రాయాల్సిన అవసరం ఉందా అంటే ప్రధాన సంఖ్యలు ఎన్నో తెలియాలి. ఆ ప్రధాన సంఖ్యలు ఏంటో తెలియాలి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ కాకుండా రాశాను. ఇన్ కేస్ మీకు పర్ఫెక్ట్ గా వచ్చి అనుకోండి, ఫింగర్స్ తోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు. 102 ప్రైమ్ నెంబర్ కాదు, 3 తో డివిజిబుల్ అవుతుంది, 2 తో కూడా డివిజిబుల్ అవుతుంది. 103 ప్రైమ్ నెంబర్. 104 కాదు, ఏ సరి సంఖ్య కాదు, రెండు తప్ప ఏ సరి సంఖ్య ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్యలు కానటువంటి ప్రతి సంఖ్య మనకి ఏమవుతుంది అంటే సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అతి చిన్న కాంపోజిట్ నెంబర్ ఏంటంటే 4. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. 104 కాదు, 105 కూడా కాదు, 5 తో పోతుంది. 106 2 తో పోతుంది, దేంతో పోకూడదు అనమాట. 107 దేంతోనే పోతుందా, దేంతో పోదు. 107 108 2 తో పోతుంది. 109 పోదు. 110 తెలిసిందే. 111 3 తో పోతుంది, అవునా, 3 తో. 3 2s 9, 3 7s 21. నెక్స్ట్ 112 దేంతో పోదు. నెక్స్ట్ 2 తో పోతుంది. 113 దేంతో పోదు. అంటే మొత్తం మీద ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని నెంబర్స్ లో, 12 నెంబర్స్ లో. మొత్తం 12 నెంబర్స్ లో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. కాబట్టి 4/12 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ఇది ఆప్షన్ లో లేదు అనుకోండి, 4 1s 4 3s 1/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది ఆప్షన్ లో లేకపోతే 1/3 అనేది మనకు ఆన్సర్ లో ఉంటుంది. నెక్స్ట్, కంచెన్ దుస్తులకు అద్దకం వేస్తుంది. ఆమె 30 దుస్తులకు అద్దకం వేయాలి. ఆమె ఇప్పటికి 20 దుస్తులకు అద్దకం వేయడం పూర్తి చేసింది. ఆమె పూర్తి చేసినటువంటి దుస్తుల భాగం ఎంత అని ఇచ్చాడు. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్, 1 లైన్ ఆన్సర్. మొత్తం ఎన్నిటికి వేయాలి, 30. మొత్తం అనేది ఎప్పటికీ ఎక్కడ ఉండాలి, డినామినేటర్స్ లో ఉండాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, మొత్తం 3 భాగాలలో 1 భాగము అని, 11 భాగాల్లో 5 భాగము అని. అంటే 11 డినామినేటర్ లో ఎప్పటికీ మొత్తాన్ని చూపిస్తుంది, న్యూమరేటర్ లో ఆ పాసిబిలిటీ అంటే ఎన్నైతే ఉన్నాయో అది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం ఎన్ని దుస్తులకు అద్దకం వేయాలి, 30 దుస్తులకు అద్దకం వేయాలి. కాబట్టి సో 30 అనేది డినామినేటర్ లో ఉండాలి. మరి ఎన్నింటికి అద్దకం వేసింది, 20 దుస్తులకు అద్దకం వేసింది. సో 20 దుస్తులకు అద్దకం వేయడం జరిగింది. పూర్తి చేసిన భాగం ఎంత అంటే మొత్తము 30 వేయాల్సింది, 20 వేసింది. కాబట్టి 20/30 రాస్తే సరిపోతుంది. 10 2s 10 3s అంటే ఓవరాల్ గా 2/3 పార్ట్ అయితే పూర్తి చేసింది. ఇంకా ఎంత భాగం పూర్తి చేయాలి అని అడిగింది అనుకోని క్వశ్చన్ లో ఇక్కడ ఏమడిగాడు, పూర్తి చేసిన దుస్తుల భాగం ఎంత అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ 2/3. సో అలా కాకుండా ఇంకా ఎంత భాగము మిగిలి ఉంది, ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు అయిపోయింది. సో 2 భాగాలు అయిపోయిందంటే ఇంకెంత మిగిలింది, 1 భాగం మిగిలింది. మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు అయిపోయిందంటే 1 భాగం మిగిలింది. కాబట్టి 1/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు ఈ క్వశ్చన్ కాదు, ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది అంటేనేమో ఆన్సర్ 1/3 అవుతుంది. ఎంత పూర్తి చేసింది అంటే 2/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 5/6 నుండి 3/4 ను తీసివేయండి అనే క్వశ్చన్ ఉంది. 2 4/5 మరియు 3 5/6 ను కలపండి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, 2 క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ తీసివేయండి అని ఇచ్చినప్పుడు దేని నుండి ఏది తీసివేయమన్నాడు అని చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, సమ్ టైమ్స్ ఎలా ఇస్తారంటే 5/6 ను 3/4 నుండి తీసివేయండి అని ఇచ్చాడు అనుకోండి. చూడండి, నుండి అని ఇస్తే చాలా కన్ఫ్యూజ్ కావాలి, అంటే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఇక్కడ నుండి అని ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇదే క్వశ్చన్ 5/6 ను 3/4 నుండి తీసివేయము అని ఇచ్చాడు అనుకోండి. తీసివేయము, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నా. ఈ నూనె ఇక్కడ పెట్టాను, ఈ నుండిని ఇక్కడ పెట్టాను, అయినా చాలా కంటెంట్ చేంజ్ అవుతుంది. మరి దీనికి యాక్చువల్ గా ఆన్సర్ ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్న క్వశ్చన్ కి దేని నుండి 5/6 నుండి అంటే 5/6 నుండి ఏది తీసివేయాలి, 3/4 తీసివేయమని ఇచ్చాడు కాబట్టి -3/4 ఇది కరెక్ట్ ఆన్సర్. అది ఇది అనుకోండి. ఇప్పుడు దీనికి అనుకోండి, ఇదే ఇలా
5/6 ను 3/4 నుండి తీసివేయమని ఇచ్చాడు అనుకోండి, దేని నుండి అని అడిగాడు? 3/4 నుండి. అంటే 3/4 నుండి ఏది తీసేయాలి? 5/6 ను తీసేయాలి. 5/6 ను తీసేయాలి. చూడండి నెంబర్స్ మారలేదా? ప్లస్ అయితేనేమో ఒకటే, 2 + 3 అన్నా ఒకటే, 3 + 2 అన్నా ఒకటే. మైనస్ చాలా వేరు కదా. 2 + 3 ఎంత? 5. అగైన్ 3 + 2 కూడా ఎంత? 5. అంటే ప్లస్ లో మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. అదే మైనస్ తీసుకున్నాం అనుకోండి, 2 - 3 ఎంత? -1. 3 - 2 ఎంత? 1. అంటే మైనస్ చేసేటప్పుడు న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ అయ్యాయి అంటే 100% రిజల్ట్ మనకి ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. అందుకే మీకు ఇక్కడ నుండి అని ఇచ్చినప్పుడు ఫస్ట్ రాసుకోవాలి. ఓకేనా? 5/6 నుండి అంటే 5/6 నుండి ఏది తీసివేయాలి? 3/4 ను తీసివేయాలి. -3/4. దీనికి మనము ఇచ్చినటువంటి డినామినేటర్స్ బేస్ చేసుకొని ఎల్సిఎం కనుక్కొని చేయొచ్చు, లేదా సింపుల్ ప్రాసెస్ కూడా చెప్తాం. మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ లో చాలా క్లియర్ గా అయితే వచ్చింది. మరి సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? చూడండి, 4 × 5 = 20. 4 × 5 అంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఈ న్యూమరేటర్ బేస్ చేసుకొని ఇక్కడ ఉండాలి. 4 × 5 = 20. మైనస్ ఉంది కాబట్టి మైనస్ యాస్టిస్ గా రాసుకోండి. 6 × 3 = 18. క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 5 = 20 మైనస్ 6 × 3 = 18 బై 6 × 4 = 24. 6 × 4 = 24. సింపుల్. చూడండి, 4 × 5 = 20 మైనస్ 6 × 3 = 18 బై 6 × 4 = 24. నెక్స్ట్ 20 నుంచి 20 - 18 ఎంత? 2 బై 24. సింప్లిఫై చేస్తే 2 1s are 2 1s are 2 2s are. Here the correct answer is 1/12 is the correct answer. 2 1s are 2 12s are. 1/12 is the correct answer గా చెప్పుకోవచ్చు. లేదా మీకు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ కన్ఫ్యూజ్ గా ఉంది, చిన్న నెంబర్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ బెటర్. ఇన్ కేస్ చాలా ఎక్కువ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి చేయొచ్చు. అంటే 6 కి 4 కి ఎల్సిఎం ఎంత? 12. 6 కి 4 కి ఎల్సిఎం ఎంత? 12. కాబట్టి ఇక్కడ 12 వచ్చే విధంగా మార్చుకోవాలి. సో 6 కి ఎంత మల్టిప్లై చేస్తే 12 వస్తుంది? 2. కాబట్టి 2 × 5 = 10. 10/12 మైనస్ ఇక్కడ 12 రావాలి అంటే ఏం చేయాలి? 3 తో మల్టిప్లై చేయాలి. అంటే 3 × 3 = 9 బై 3 × 4 = 12. సో డినామినేటర్ లో 12 కామన్ ఉన్నాయి కాబట్టి 10 - 9 ఎంత? 1. Here the correct answer is 1/12. మీరు ఎలా చేసినా ఒకటే, ఎల్సిఎం కట్టైనా చేయండి లేదా క్రాస్ మల్టిప్లికేషన్ తో అయినా చేయండి, మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఇచ్చాడని చెప్పాను కదా, ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, కలపండి అని ఇచ్చాడు కాబట్టి సింప్లీ ప్లస్ చేస్తే చాలు. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఫస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా. ఈ రెండు మల్టిప్లై చేసి దీన్ని ప్లస్ చేయాలి. 5 × 2 = 10. 10 + 4 ఎంత? 10 + 4 14/5. 5 × 2 = 10. 10 + 4 14/5. కలపండి అని ఇచ్చాడు కాబట్టి ప్లస్. 6 × 3 = 18. 18 + 5 ఎంత? 23/6. అవునా? 6 × 3 = 18. 18 × 5 ఎంత? 23/6. మీరు దీనికి ఎల్సిఎం కట్టైనా చేయండి. సో 6 కి 5 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి అలాగైనా చేయండి, లేదా క్రాస్ మల్టిప్లికేషన్. ఓకేనా? 6 14s 6 14s 6 4 24, 6 1 6 2 ఎంత? 8. అంటే 14 6 84 అని. ప్లస్ 5 × 23 క్రాస్ మల్టిప్లికేషన్. 5 × 23 5 3s 15. 5 1 ఉంటుంది. 5 2s 10 + 1 ఎంత? 15. అంటే 23 5s 115 బై 5 6s 30. క్రాస్ మల్టిప్లికేషన్ 6 14s 84 ప్లస్ 5 23s 115 బై 5 6s 30. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాను, చేయండి. అది మీకు ఫర్దర్ ప్రాబ్లమ్స్ లో క్లియర్ గా చెప్పాను. సో 84 + 115 84 + 115 991. Here 199 బై 30. ఇన్ కేస్ ఇది ఆప్షన్ లో లేదు అనుకోండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? 119 ను దేంతో డివైడ్ చేయాలి? 30 తో డివైడ్ చేయాలి. ఎంత పోతుంది? 7s పోదు. 6s 180. రిమైండర్ 19. అంటే ఏంటి? 6 పాయింట్ సంథింగ్ లో ఉంటుంది. 6 పాయింట్ సంథింగ్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ 6 పెట్టుకోండి. 6 19/30. 19/30. Here the correct answer is 6 19/30. ఫ్రెండ్స్, నేను టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ లో ఒక ఆర్డర్ లో చెప్పలేదు, ఎలా అంటే అలా చెప్పాను. కాబట్టి మీరు చివరి వరకు చూస్తేనే టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రతి ప్రాబ్లం కవర్ అవుతుంది. టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రతి ప్రాబ్లం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బట్ మీకు చివరి వరకు చూస్తేనే టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకున్నా ఒకటే, టెక్స్ట్ బుక్ లేకపోయినా ఒకటే, జస్ట్ మేము చెప్పేది రన్నింగ్ నోట్స్ రాసుకున్న ప్రతి పాయింట్ అయితే కవర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే
రమేష్ వద్ద 20 పెన్సిళ్లు, షీలు వద్ద 50 పెన్సిళ్లు మరియు జమాల్ వద్ద 80 పెన్సిళ్లు ఉన్నాయి. 4 నెలల తర్వాత రమేష్ 10 పెన్సిళ్లు, షీలు 25 పెన్సిళ్లు, జమాల్ 40 పెన్సిళ్లను ఉపయోగించారు. ప్రతి ఒక్కరు ఏ భిన్నాన్ని ఉపయోగించారు? సో ప్రాబ్లం మనకు చూడడానికి లెంతీగా ఉంది, బట్ ఆన్సర్ అక్కడ ఏమీ లేదు. సో ఫస్ట్ వన్ ఏంటి, రమేష్ బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, మొత్తం ఎన్ని పెన్సిళ్లు? 20 పెన్సిళ్లు. 20 పెన్సిల్లో ఎన్ని వాడాడు? రమేష్ పరంగా అబ్జర్వ్ చేయండి. 20 పెన్సిల్ ఎన్ని వాడాడు? 10 వాడాడు. అంటే దీన్ని మనం భిన్నం రూపంలో ఎలా రాస్తాము? మొత్తం 20 పెన్సిళ్లలో, మొత్తము అనేది ఎప్పటికీ డినామినేటర్ లో ఉండాలి. ఓకేనా? మొత్తం 20 పెన్సిళ్లలో ఎన్ని యూజ్ చేశాడు? 10 యూజ్ చేశాడు. మనకు అడిగేది కూడా ఉపయోగించిన దాని పరంగానే అడిగాడు కాబట్టి, ఇన్ కేసు ఉపయోగించనివి అని అడిగితే మాత్రము 20లో 10 ఉపయోగించాడంటే ఇంకో 10 ఉపయోగించలేదు అని. ఓకేనా? ఇక్కడ ఉపయోగించాడు అని అడిగాడు కాబట్టి మొత్తం 20 పెన్సిళ్లలో రమేష్ పరంగా మొత్తం 20 పెన్సిళ్లలో 10 పెన్సిల్ యూజ్ చేశాడు. అంటే మొత్తం 20లో 10. 10 1s 10 2s అంటే మనకు భిన్నం ఇక్కడ ఏమొచ్చింది? 1/2 వచ్చింది రమేష్ పరంగా. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? షీలు పరంగా అబ్జర్వ్ చేద్దాం. షీలు పరంగా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని పెన్సిల్లు? 50 పెన్సిళ్లలో, అంటే 50 మనకి ఎక్కడ ఉండాలి? డినామినేటర్ ఉండాలి. మొత్తం 50 పెన్సిల్లో ఎన్ని యూజ్ చేశారు? 25 పెన్సిల్ ఉపయోగించారు. 25, అవునా? మొత్తం 50 పెన్సిళ్లలో 25 పెన్సిల్ యూజ్ చేశారు. 25 1s 25 2s. ఇక్కడ కూడా భిన్నం మనకి ఏమొచ్చింది? 1/2 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరు? థర్డ్ పర్సన్ జమాల్. మరి జమాల్ పరంగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, మొత్తం ఎన్ని పెన్సిల్లు? 80 పెన్సిల్లు. మొత్తం 80 పెన్సిల్లో ఎన్ని పెన్సిల్ యూజ్ చేశాడు? 40 పెన్సిల్ యూజ్ చేశాడు. వితౌట్ యూజింగ్ పెన్ పేపర్ తో ఐ కాంటాక్ట్ తో అని చెప్పొచ్చు. మొత్తం 20లో 10 యూజ్ చేశాడు. 1/2. 50లో 25 1/2. 80లో 40 1/2. అంటే వారు ముగ్గురు సమానమైనటువంటి భిన్నాన్ని యూజ్ చేశారు. ఆ సమానమైన భిన్నం ఎంత అంటే 1/2. సో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. 41s 42s అంటే ముగ్గురి పరంగా 1/2 1/2 1/2 కాబట్టి ప్రతి ఒక్కరు ఏ భిన్నాన్ని ఉపయోగించారు అంటే 1/2 భిన్నాన్ని ఉపయోగించారు. ముగ్గురు సమానమైన భిన్నాన్ని ఉపయోగించారా? ఎస్, ముగ్గురు సమానమైన భిన్నాన్ని ఉపయోగించారు. మనం ఇక్కడ క్లారిటీ ఇవ్వచ్చు. నెక్స్ట్ లోపించిన భిన్నాన్ని గుర్తించండి. యాక్చువల్ గా టెక్స్ట్ బుక్ లో అయితే ఇక్కడ బాక్స్ ఇచ్చాడు, నేను సింప్లీ ఎక్స్ ఇచ్చాను. ఆ ఎక్స్ ని కనుక్కుంటే చాలు. సో మీకు దీనికి పెన్ పేపర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సపరేట్ ప్రాబ్లమ్స్ ఇవి 4 సపరేట్ ప్రాబ్లమ్స్. సింపుల్ లాజిక్ చూడండి, డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. ఓకేనా? డినామినేటర్స్ అంటే హారాలు సేమ్ గా ఉన్నాయి కాబట్టి మనము సింపుల్ గా ఆన్సర్ చెప్పేయచ్చు. ఈ మైనస్ ఎక్స్ ఉంది, ఈ మైనస్ ఎక్స్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ అవుతుంది. అవునా? మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్, అప్పుడు ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి హారాలు సమానము. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే మైనస్ కాబట్టి 7 - 3 ఎంత? 4. హియర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4/10. ఇన్ కేస్ సింప్లిఫై చేయాలి అనుకోండి, 2 2s 2 5s x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 2/5. అంటే ఇక్కడ 2/5 రాసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ డినామినేటర్ 10 రూపంలోనే ఉంది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? 4/10. ఇక్కడ 4/10 పెట్టుకొని కావాలంటే 10 కామన్ 4/10 కాబట్టి 7 - 4 ఎంత? 3. ఇంకా మీరు ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా వేసేస్తున్నా, ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. డినామినేటర్స్ సేమ్ కాబట్టి 21. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ప్లస్ కాబట్టి 5 + 3 ఎంత? 8. హియర్ 8/21 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు, సో డినామినేటర్స్ సేమ్ కాబట్టి 6. అప్పుడు ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 3 + 3 ఎంత? 6. సో 6/6 అంటే ఎంత? 1. ఇన్ కేస్ ఆన్సర్ 1 ఉంటే మనం ఆన్సర్ 1 గా టిక్ వేసుకోవడమే. నెక్స్ట్ హియర్ x ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, డినామినేటర్స్ 27 కామన్ కాబట్టి 27. ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు 12 - 5. 12 - 5 ఎంత? 7. హియర్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ 7/27. నెక్స్ట్ ఆరోహణ క్రమంలో రాయండి, అవరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చాడు. ఆరోహణ అంటే మనం ఇంగ్లీష్ లో ఏమంటాము అంటే అసెండింగ్ ఆర్డర్. అవరోహణ అంటే మనకు డిసెండింగ్ ఆర్డర్. మరి ఆరోహణ అంటే అర్థం ఏంటి? మనం ఈజీగా చెప్పేయచ్చు. సో ఆరోహణ అంటే ఇక్కడ మనకు ఆరోహణ 4 ఉన్నాయి, అవరోహణ 5 ఉన్నాయి. అంటే ఏది చిన్నది? ఇది చిన్నది కాబట్టి అంటే పదాల పరంగా అక్కడ ఉండేటువంటి అక్షరాల పదాల పరంగా మనము ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. అంటే 4 చిన్నది కాబట్టి ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద స్మాల్ టు బిగ్ మనం ఫామ్ చేసాం అనుకోండి, అది అసెండింగ్ ఆర్డర్ లో ఉంది అంటాం.
ఇక్కడ అవరోహణ అంటే అర్థం ఏంటి? అవరోహణ అంటే అర్థం ఏంటి? ఇంకా దానికి రివర్స్ అన్నమాట. ఇక్కడ 4 కన్నా 5 పెద్దది కాబట్టి అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ కేస్ మీరు రెండు కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి, ఆన్సర్ మారిపోతుంది. ఆరోహణ అంటే మీరు పెద్ద నుంచి చిన్న అనుకున్నారు అనుకోండి, ఆన్సర్ 100% రెండు ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ లో మీకు 100% ఆన్సర్ అయితే చేంజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మనము వీటన్నిటికి సింప్లిఫై చేయాలంటే అవసరం లేదు. ఇక్కడ మనకు ఒక్కసారి లవాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, లవము అంటే న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేస్తే 1 1 1 1 1 అన్ని ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయి. అంటే లవాలు సమానము. మరి లవాలు సమానమైతే హారాలు ఏదైతే చిన్నగా ఉందో అది పెద్దదవుతుంది. అంటే హారాల పరంగా చిన్నది ఏదైతే ఉంటుందో అది మనకి ఏమవుతుంది? పెద్దదవుతుంది. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. అన్నిటికన్నా చిన్నది ఏంటి? 5. అంటే ఇది పెద్దది. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి? చిన్న నుంచి పెద్ద అంటే అర్థం ఏంటి? చిన్నది పెద్దదైతే పెద్దది చిన్నది అవుతుంది. అంటే అన్నిటికన్నా పెద్దది ఏంటి? 50. 1/50. నెక్స్ట్ దాని తర్వాత 1/23. దాని తర్వాత 1/17. నెక్స్ట్ 1/12. నెక్స్ట్ 1/9. నెక్స్ట్ 1/7. నెక్స్ట్ 1/5. అంతేనా? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 సరిపోయింది. అంటే ఇప్పుడు ఇది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసాం అనుకోండి, లవాలు అన్ని సమానంగా ఉన్నప్పుడు హారాలలో పెద్దది ఏదైతే ఉంటుందో అది చిన్నదన్నమాట. అంటే చిన్నది ఏదైతే ఉంటుందో అది పెద్దది. సో పెద్దది ఏదైతే ఉంటుందో హారాలు ఒకసారి చూడండి, ఇది పెద్దది కాబట్టి ఇది అన్నింటికన్నా చిన్నది, ఇది అన్నింటికన్నా పెద్దది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఏ విధంగా? ఇలా కొన్ని భిన్నాలు ఇచ్చేసి వీటిలో చిన్న భిన్నాన్ని గుర్తించండి అంటాడు. సో చిన్న భిన్నము అంటే హారంలో ఏదైతే చిన్నది ఉంటుందో అది పెద్దది, హారంలో ఏదైతే పెద్దది ఉంటుందో అది చిన్నది. ఇది సరైనటువంటి ఆరోహణ క్రమం. అంటే దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇది పెద్దది, అన్నిటికన్నా పెద్దది. ఇన్ కేస్ ఇలా ఇవ్వకుండా మధ్యలో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇచ్చాడు అనుకోండి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇస్తే మనం దీన్ని ఎలా ఫామ్ చేస్తాము? మధ్యలో లెస్ దాన్ యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే దీనికన్నా ఇది పెద్దది, అంటే ఈ సైడ్ ఉండేది పెద్దది అనమాట. దీనికన్నా ఇది పెద్దది, దీనికన్నా ఇది పెద్దది, ఇలా మనం యూజ్ చేస్తే చాలు. ఇన్ కేస్ మనం రివర్స్ లో రాస్తామనుకోండి, అది మనకి ఏమవుతుంది? దీన్ని రివర్స్ లో రాస్తే మనకి అది ఏమవుతుంది అంటే అవరోహణ. అంటే పెద్ద నుంచి చిన్న. అంటే అన్నిటికన్నా పెద్దది 1/5, తర్వాత 1/7, 1/9, 1/12, 1/17, 1/23, 1/50. ఈజీగా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ అవరోహణ అంటే ఏం చెప్పాను? పెద్ద నుంచి లవాలన్నీ సమానంగా ఉన్నాయా? 3 3 3 3 3 అన్ని లవాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న. మరి పెద్ద నుండి చిన్న అన్నిటికన్నా పెద్దది మనకి ఏమవుతుంది? హారంలో ఏదైతే చిన్నది ఉందో అది పెద్దదవుతుంది. హారంలో ఏది చిన్నది ఉంది? 2 చిన్నది ఉంది కాబట్టి 3/2 అన్నింటికన్నా పెద్దది. నెక్స్ట్ దానికన్నా పెద్దది ఏంటి? 3/4. నెక్స్ట్ దానికన్నా పెద్దది 3/5. నెక్స్ట్ 3/7. నెక్స్ట్ 3/11. నెక్స్ట్ 3/13. నెక్స్ట్ 3/17. అంటే అన్నింటికన్నా పెద్దది ఏంది అని అడిగాను అనుకోండి, 3/2 మనకి ఏమవుతుంది అంటే పెద్ద భిన్నం అవుతుంది. 3/17 మనకి ఏమవుతుంది అంటే చిన్న భిన్నం అవుతుంది. ఇన్ కేస్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ పరంగా ఇచ్చాడు అనుకోండి, ఇది అన్నిటికన్నా పెద్దది కాబట్టి ఈ సైడ్ ఉండేది పెద్దది. ఓకేనా? ఇలా సింబల్ వేసుకుంటే సరిపోతుంది. అంటే దీనికన్నా ఇది చిన్నది, లేదా రివర్స్, దీనికన్నా ఇది పెద్దది, అన్నిటికన్నా పెద్దది. అంటే ఈ సైడ్ ఉండేది మనకి ఏమవుతుంది అంటే పెద్దది. లైక్ ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఈ సైడ్ ఏ పెద్దది అని, అంటే బి కన్నా ఏ పెద్దది అని. ఇన్ కేస్ ఏ లెస్ దాన్ బి అంటే ఈ సైడ్ ఉండేది పెద్దది, ఏ కన్నా బి పెద్దది అని. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే, నందిని వాళ్ళ ఇల్లు ఆమె పాఠశాల నుండి 9/10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె కొంత దూరం నడిచి వెళ్లిన తరువాత పాఠశాల చేరుకోవడానికి బస్సులో 1/2 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఆమె ఎంత దూరం ప్రయాణించింది, ఎంత దూరం నడిచింది అని అడిగారు. అంటే ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత, ఆమె ఎంత నడిచింది, ఎంత బస్సులో వెళ్ళింది. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం డిస్టెన్స్ వచ్చేసరికి ఇల్లు నుండి పాఠశాలకు మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 9/10 కిలోమీటర్స్ అయితే ఉంది. మీకు అర్థమైంది కాన్సెప్ట్, బట్ ఒక స్మాల్ లాజిక్ ద్వారా మొత్తం 9/10 కిలోమీటర్స్ ఉంది. అయితే ఆమె కొంత దూరం నడిచి వెళ్ళింది. ఎంత దూరం నడిచి వెళ్ళిందో తెలియదు, కొంత దూరం నడిచి వెళ్ళింది. నడిచి వెళ్ళిన తర్వాత బస్సులో ఏం చేసిందట? మీకు కొంత దూరాన్ని బస్సులో ప్రయాణించింది. అయితే ఈ నడిచి వెళ్ళిన దూరాన్ని కనుక్కోండి అని అడిగాడు. ఇప్పుడు చూడండి, మొత్తంలో నుంచి ఈ పార్ట్ తీసేసామనుకోండి, ఈ పార్ట్ వస్తుందా?
మొత్తంలో నుంచి ఈ పార్ట్ తీసేస్తే ఈ పార్ట్ వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, మొత్తం దూరంలో నుంచి బస్సులో ప్రయాణించినటువంటి దూరం తీసేసామనుకోండి, నడిచిన దూరం ఎంతనో తెలుస్తుంది. అంటే సింపుల్ ఏంటి, 9/10 మైనస్ 1/2. అంటే మొత్తం దూరంలో నుంచి బస్ లో వెళ్ళినటువంటి దూరాన్ని తీసేసామనుకోండి, ఆమె ఎంత దూరం నడిచిందో తెలుస్తుంది. చిన్న లాజిక్ అన్నమాట, వన్ లైన్ ఆన్సర్. మరి దీనికి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఐ మీన్ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి, అడిషన్ ఏ విధంగా చేయాలి. దీనికి రెండు మెథడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు చెప్పాను. ఏంటి, డినామినేటర్ లో ఉండే వాటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా చిన్న నెంబర్స్ అనుకోండి ఎల్సిఎం కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయచ్చు. ఎలా డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా, ఫస్ట్ చిన్న నెంబర్సే కాబట్టి నో ప్రాబ్లం. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై అంటే అర్థం ఏంటి, 2 9s 18, 2 9s 18, మైనస్ ఉంటే మైనస్ పెట్టుకోండి, 10 1s 10 అంటే క్రాస్ మల్టిప్లికేషన్. 2 9s 18 మైనస్ 10 1s 10. ఇప్పుడు డినామినేటర్ లో ఈ రెండు మల్టిప్లై చేయండి, 10 2s 20, ఇంతే ఆన్సర్. ఓకేనా, 2 9s 18 మైనస్ 10 1s 10 బై 10 2s 20. ఇన్ కేస్ మీరు ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసిన ప్రాసెస్ మాత్రం చేంజ్ కాదు, మీకు అది కూడా చెప్తే కావాలంటే ప్రాబ్లం. ఇప్పుడు 18 నుంచి 10 పోతే ఎంత, 8/20. 8/20 ని సింప్లిఫై చేస్తే 4 2s 8, 4 5s 20. అంటే ఇక్కడ 2/5 కిలోమీటర్స్ ఆమె నడిచి వెళ్ళడం అయితే జరిగింది. దీన్ని మనం ఎల్సిఎం ద్వారా చెప్పాలి అనుకోండి, 10 కి 2 కి ఎల్సిఎం ఎంత, 10 కదా. 10 కి 2 కి ఎల్సిఎం కసా కనుక్కోవడం తెలుసు కదా. 10 కి 2 కి ఎల్సిఎం ఎంత, 10. ఇక్కడ మనకు డినామినేటర్ లో 10 రావాలి. సో ఇక్కడ 10 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం 1 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 10 1s 10, డినామినేటర్ లో 10 వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, మరి 2 కు ఎంత మల్టిప్లై చేస్తే 10 వస్తుంది, 5 కదా. 2 5s 10, అంటే డినామినేటర్ లో ఇక్కడ 10 ఉంది కాబట్టి డినామినేటర్ లో మనం 10 కి ఈక్వల్ చేస్తున్నాము. సో డినామినేటర్ లో మనం ఏదైతే మల్టిప్లై చేసామో న్యూమరేటర్ కూడా అదే మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ 1 మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ కూడా 5 తో. అంటే వాల్యూ చేంజ్ కాదు, అంటే ఏదైనా ఒక భిన్నానికి న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా ఒక కాన్స్టెంట్ నెంబర్ ని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా దాని వాల్యూ అనేది మారదు. అప్పుడు 9 1s 9 మైనస్ 1 5s 5, 1 5s 5, 9 minus 5, 9 minus 5 ఎంత, 4, 4/10, 4/10 సింప్లిఫై చేస్తే 2 2s 2 5s, అంటే ఓవరాల్ గా 2/5 కిలోమీటర్స్. మనకు వచ్చింది కూడా 2/5 కిలోమీటర్స్. మీ ఇష్టం, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినా చేయండి, లేదా చిన్న నెంబర్స్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా అయినా చేయండి. నెక్స్ట్ 7/8 మీటర్ల పొడవు గల తీగను 2 ముక్కలుగా విభజించారు. అంటే ఇక్కడ మొత్తం పొడవు ఎంత, 7/8. మొత్తం పొడవు ఎంత, 7/8. దీంట్లో ఒక ముక్క పొడవు ఎంత, 1/4. 1/4 అంటే మొత్తం ముక్క ఇది అనుకోండి, మొత్తం ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, ఒక ముక్క పొడవు ఇచ్చాడు, ఇది ఒక ముక్క పొడవు. మనకు కావాల్సింది ఏంటి, ఈ రెండో ముక్క పొడవు కనుక్కోవాలి. ఈ రెండో ముక్క ఇది మొత్తం 10 అనుకోండి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఈ మొత్తం 10 అనుకోండి, ఇది 6 అయితే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, 4 అవుతుంది. అవునా, లాజిక్ ప్రకారం ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ చెప్పింది మీకు. ఈ మొత్తం 10 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది, 4 అవుతుంది. 6 + 4 10 సరిపోయింది. అంటే ఈ 4 ఎలా వచ్చింది, ఈ మొత్తంలో నుంచి ఈ పార్ట్ తీసేసాం అనుకోండి, ఈ పార్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఈ మొత్తంలో నుంచి ఈ పార్ట్ తీసేసాం అనుకోండి, ఈ పార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్, మొత్తం మీటర్ల పొడవులో నుంచి ఒక ముక్క పొడవు మీటర్ తీసేసాం అనుకోండి, రెండో ముక్క పొడవు ఎంతనో తెలిసిపోతుంది. అంటే మొత్తం ఎంత పొడవు ఉంది, 7/8 మీటర్స్ లో నుంచి ఒక ముక్క పొడవు ఎంత, 1/4 మీటర్స్ తీసేస్తే సరిపోతుంది. సో సేమ్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి, లేదా సింపుల్ ప్రాసెస్ 4 7s 28 మైనస్ 8 1s 8 బై 8 4s 32. 8 4s 32. మరి 28 లో నుంచి 8 పోతే ఎంత, 20/32. 20/32 క్యాన్సిలేషన్ ఏమన్నా పోద్దా, 4 తో 4 5s 20, 4 5s 20, 4 8s 32. సో ఆన్సర్ ఏమవుతుంది, 5/8. యూనిట్స్ ఏంటి ఇక్కడ, మీటర్స్. అంటే రెండో ముక్క పొడవు ఎంత అంటే 5/8 మీటర్స్. కసా కట్టుకుని చేయండి. 8 కి 4 కి ఎల్సిఎం ఎంత, 8 వచ్చేస్తుంది. 8 కి 4 కి ఎల్సిఎం 8 కసా కనుక్కోండి. ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో 7/8 అన్నమాట, డివైడ్ చేసిన. మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ డినామినేటర్ లో 8 ఉంది, మరి ఇక్కడ 8 రావాలంటే ఏం చేయాలి, 4 కి 2 మల్టిప్లై చేయాలి. 4 2s 8 కాబట్టి డినామినేటర్ లో 2 మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ కూడా ఏం చేయాలి, 2 నే మల్టిప్లై చేయాలి. 4 2s 8, డినామినేటర్ సరిపోయింది. అప్పుడు 1 2s 2, 1 2s 2, 7 - 2 5, 5/8. మనకు ఆన్సర్ కూడా ఎంత, 5/8. మీ ఇష్టం, ఎల్సిఎం ద్వారా చేయండి, ఈ ప్రాసెస్ ద్వారా ఫాలో అవ్వండి. నెక్స్ట్, సరిత 2/5 మీటర్ల రిబ్బను మరియు లలిత 3/4 మీటర్ల రిబ్బను కొనుగోలు చేశారు. వారిద్దరూ మొత్తం రిబ్బన్ ఎంత కొనుగోలు చేశారు.
క్లియర్ గా అడిగాడు, మొత్తం అని ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి, 2 యాడ్ చేస్తే సరిపోతుంది. సరిత ఎన్ని మీటర్లు ఉన్నది, 2/5. యూనిట్స్ సేమ్ గా ఉండాలి. చూడండి ఇక్కడ కిలోమీటర్ కాబట్టి డైరెక్ట్ గా చేసేసాను, మీటర్స్ కాబట్టి డైరెక్ట్ గా చేశాను. ఇక్కడ కూడా అంతే, మీటర్స్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా చేస్తున్నా. ఇన్ కేస్ యూనిట్స్ వేరుగా ఉంటే అది కొంచెం ప్రాసెస్ ద్వారా చేయండి. 2/5 మీటర్స్ పొడవు సరిత, 3/4 మీటర్ల రిబ్బన్ ఎవరు కొనుగోలు చేశారు, లలిత. ఇద్దరు ఎంత కలిసి ఎన్ని మీటర్ల మొత్తం పొడవు కొనుగోలు చేశారు అని ఇచ్చాడు కాబట్టి ప్లస్ చేస్తే చాలు. సో సరిత 2/5 మీటర్లు, లలిత 3/4 మీటర్స్. దీనికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయండి లేదా డైరెక్ట్ చేయండి. డైరెక్ట్ చేస్తే 4 2s 8 ప్లస్ 5 3s 15 క్రాస్ మల్టిప్లికేషన్, 4 2s 8 3 5s 15 బై 5 4s 20, 5 4s 20. సో 15 ప్లస్ 8 ఎంత, 23 నా, yes 23 బై 20. సో మనకి ఇది 23/20. ఇన్ కేస్ మనకు ఆన్సర్ లో లేదు అనుకోండి, లేకుంటే దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 23 ని దేంతో డివైడ్ చేయాలి, 20 తో డివైడ్ చేయాలి. 20 1s 20, రిమైండర్ ఎంత 3. ఎలా రాస్తాం దీన్ని, 1 3/20, 1 3/20, 3/20. యూనిట్స్ ఏంటి ఇక్కడ, మీటర్స్. అంటే ఓవరాల్ గా 1 3/20 మీటర్స్ మొత్తము వాళ్ళిద్దరు కలిసి రిబ్బన్ కొనుగోలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నైసాకు 1/2 కేక్ ముక్క, నజ్మాకు 1/3 కేక్ ముక్క ఇచ్చారు. వారిద్దరికి ఇచ్చినటువంటి మొత్తం కేక్ ముక్క ఎంత అంటే మొత్తం అంటున్నాం కాబట్టి ఏం చేయాలి, యాడ్ చేస్తే సరిపోతుంది. 1/2 ప్లస్ 1/3. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం ఎలా, 2 1s 2, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 1s 2, ఇది ప్లస్ చేయాలి పైన ఉండేది. 2 1s 2, 2 plus 1 3/2. సో ఫస్ట్ వన్ ఏమొస్తుంది, 3/2. 1/2 అంటే 1.5, 1.5 అని. సో సింప్లీ 1.5 అంటే 3/2 అని. ప్లస్ 3 1s 3, 3 plus 1 ఎంత, 4, 4/3. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, అపక్రమ భిన్నాన్ని మాత్రమే మనము మిశ్రమ భిన్నంలోకి మార్చగలము, క్రమ భిన్నాన్ని మనము మిశ్రమ భిన్నంలోకి మార్చలేము. క్రమ భిన్నము అంటే అర్థం ఏంటి, లవం కన్నా హారం ఎక్కువ ఉంటుంది. అపక్రమ భిన్నము అంటే అర్థం ఏంటి, హారం కన్నా లవం ఎక్కువ ఉంటుంది. హారం కన్నా లవం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనము మిశ్రమ భిన్నంలోకి మార్చగలము. సో మిశ్రమ భిన్నంలో నుంచి మనము భిన్నంలోకి మార్చినా కానీ అది అపక్రమ భిన్నమే అవుతుంది అనమాట. సో 3 1s 3, 3 plus 1 4/3. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్ క్రాస్ మల్టిప్లికేషన్. 3 3s 9 ప్లస్ 2 4s 8 బై 2 3s 6. 9 plus 8 ఎంత, 17, 17/6. ఇన్ కేస్ ఇది ఆప్షన్ లో లేదు, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది అనుకోండి, 17 దేంతో చేయాలి, 6 తో డివైడ్ చేయాలి. 6 2s 12, రిమైండర్ 5. ఎలా రాసుకోవాలి ఇప్పుడు, 2 3/6. ఇది 2 ఆన్సర్. అంటే 6 2s 12 అంటే 2 పాయింట్ సంథింగ్ లో ఉంటది కాబట్టి 2 5/6. దట్ ఈస్ 2 5/6. యూనిట్స్ ఏంటి, యూనిట్స్ ఏం లేవు. అంటే మొత్తం మీద వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి కేక్ ముక్క ఎంత అంటే 2 5/6 కేక్ ముక్క ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, ఆశా మరియు షామ్యూల్ వద్ద పాక్షికంగా పుస్తకాలతో నిన్న ఒకే పరిమాణంలో ఉన్న పుస్తకాల సెల్ఫ్లు ఉన్నాయి. ఆశా యొక్క సెల్ఫ్ 5/6 భాగం నిండి ఉంది. షామ్యూల్ సెల్ఫ్ 2/5 భాగం నిండి ఉంది. ఎవరి బుక్ షెల్ఫ్లు ఎక్కువగా నిండి ఉన్నాయి, ఎంత భాగం ఎక్కువగా నిండి ఉన్నాయి అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ పెద్ద మీకు లెంతీగా క్వశ్చన్ చూడడానికి ఉంది కానీ బట్ ఆన్సర్ 1 లైన్ ఆన్సర్. మరి ఇక్కడ మొదటి కంటెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఆశా యొక్క సెల్ఫ్ ఎంత భాగం నిండి ఉంది, 5/6. ఆశా యొక్క సెల్ఫ్ 5/6 భాగము నిండి ఉంది. నెక్స్ట్ సెల్ఫ్ పరంగా షామ్యూల్ యొక్క షెల్ఫ్ ఎంత భాగం నిండి ఉంది, 2/5 భాగము నిండి ఉంది. అయితే ఎవరి షెల్ఫ్ ఎక్కువగా నిండి ఉంది, ఎంత భాగం ఎక్కువగా నిండి ఉంది అని అడిగాడు. ఇలాంటి కాన్సెప్ట్ లో డినామినేటర్స్ సేమ్ చేసుకుంటే చాలు, అంతకన్నా ఇంకా ప్రాసెస్ ఏం లేదు. సో డినామినేటర్స్ ఏంటి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ డినామినేటర్ ఏంటి 5 ఉంది. 6 కి 5 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే మీకు సరిపోతుంది. లేదా 6 మనం 6 యొక్క టేబుల్ అబ్జర్వ్ చేయండి, అది 5 యొక్క టేబుల్ లో ఎక్కడైతే ఉంటుందో అది చెప్పేయచ్చు. లేదా 6 కి 5 కి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం అంటే కసాగు ఎంత 30, కసాగ్ ఎంత 30. మరి 6 కి ఎంత మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, 5 మల్టిప్లై చేస్తే, కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ దేంతో మల్టిప్లై చేయాలి, 5 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 5 5s 25 బై 6 5s 30. అంటే ఆశ అంటే సేమ్ 5/6 అన్నా ఒకటే,
25/30 అన్నా ఒకటే, అంటే ఇక్కడ సమాన భిన్నాలే. ఎగ్జామ్ లో సమ్ టైమ్స్ అడగచ్చు 5/6 కి సమాన భిన్నం గుర్తించండి, సమాన భిన్నం కానిది గుర్తించండి అంటాడు. అంటే ఏదైనా ఒక భిన్నానికి లవము హారం చే ఒకే నెంబర్ చే గుణించినా లేదా భాగించినా దాని విలువ మారదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి అసలు 30 వచ్చింది కదా, మరి ఇక్కడ 30 గా డివైడ్ చేయాలంటే 30 రావాలి అంటే ఏం చేయాలి? 5 6 కదా, 5 6 30 కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ దేంతో మల్టిప్లై చేయాలి? 6 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 6 12 by 5 6 30. ఇప్పుడు డినామినేటర్స్ రెండు ఎలా ఉన్నాయి? సేమ్ గా ఉన్నాయి. సో డినామినేటర్స్ రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం ఈజీగా చెప్పేయచ్చు. సో 25/30 అంటే మొత్తము 30 భాగాలలో 25 భాగాలు నిండింది. ఇక్కడ మొత్తం 30 భాగాలలో 12 భాగాలు నిండినాయి. ఎవరు ఎక్కువ నిండినాయి? ఇక్కడ ఎక్కువ నిండింది కాబట్టి ఆశా బుక్ సెల్ఫ్ ఎక్కువగా నిండింది. అంటే మొత్తం 30 భాగాలే, ఇద్దరికి 30 భాగాలే. 30 భాగాల్లో 25 భాగాలు నిండింది, 30 భాగాల్లో 12 భాగాలు నిండింది. అంటే ఇక్కడ ఆశా సెల్ఫ్ అనేది ఎక్కువగా బుక్లతో నిండింది అని చెప్పొచ్చు. మరి ఎంత భాగము అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరి డిఫరెన్స్ చేస్తే చాలు. ఓకేనా. 25 కి 12 కి డిఫరెన్స్ ఎంత? 13. లేదా దీంట్లోంచి తీసేయండి సరిపోతుంది. అంటే ఎంత ఎక్కువ? 12 కి ఇది ఎంత ఎక్కువ ఉంది? 13 భాగాలు ఎక్కువ ఉంది కాబట్టి 13/30 భాగము ఎక్కువగా ఉంది అని మనం ఈజీగా చెప్పేయచ్చు. అవునా. 12 కన్నా 25 ఎంత ఎక్కువ ఉంది? 12 కన్నా 25 ఎంత ఎక్కువ ఉంది? 13 ఎక్కువ ఉంది కాబట్టి డినామినేటర్ 30 కాబట్టి 13/30 భాగము ఎక్కువగా ఉంది. ఎవరి బుక్ సెల్ఫ్లు? ఆశా బుక్ సెల్ఫ్లు. క్లియర్ గా మీకు అర్థమైంటుంది. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా. జయదేవ్ పాఠశాల మైదానం దాటడానికి 2:1/5 నిమిషాలు తీసుకుంటాడు. ఎవరు? జయదేవ్. జయదేవ్ పరంగా 2:1/5 నిమిషాలు తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రాహుల్ పరంగా అయితేనేమో ఎన్ని నిమిషాలు తీసుకుంటున్నాడు? 7/4 మినిట్స్ రాహుల్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి ఎవరు తక్కువ సమయం తీసుకున్నారు అని ఇచ్చాడు. ఎవరు తక్కువ సమయం అంటే ఆ పాఠశాల మైదానాన్ని దాటడానికి ఎవరు తక్కువ సమయం తీసుకున్నారు, మరి ఎంత భాగము అని కూడా అడిగాడు. సేమ్ ప్రిన్సిపల్. డినామినేటర్స్ ఏం చేయాలి? ఈక్వల్ చేసుకుంటే చాలు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 5 2s 10 ఈ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 5 2s 10, 10 + 1 ఎంత? 11. 11/5 మినిట్స్. నెక్స్ట్ ఇది యాజ్ యూజువల్ గా 7/4 మినిట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? డినామినేటర్స్ ఏవైతే ఉంటాయో మినిట్స్ సేమ్ కాబట్టి ఇంకా రాయాల్సిన అవసరం లా. ఓకేనా. యూనిట్స్ మినిట్స్ సేమ్ కాబట్టి నెక్స్ట్ డినామినేటర్స్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తున్నా. 5 కి 4 కి ఎల్సిఎం ఎంత? 5 కి 4 కి కసాగు ఎంత? 20. ఓకేనా. ఎందుకని? రెండింటికి ఉమ్మడి కారణాంకం ఒకటే కాబట్టి వాటి యొక్క లబ్ధమే మనకి ఏమవుతుంది? కసాగు అవుతుంది. మీకు కసాగా చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. సో 5 కి 4 కి ఎల్సిఎం 20. సో ఇక్కడ 20 రావాలి అంటే ఏం చేయాలి? 5 4s 20 కదా, డినామినేటర్ 20 రావాలి అంటే 5 4s 20 కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేయాలి? 4 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 11 4s 44 by 5 4s 20. 5 4s 20. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. డినామినేటర్ లో 20 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5 తో కాబట్టి 5/5. 7 5s 35 by 5 4s 20. 5 4s 20. ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ గా డినామినేటర్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఎవరు న్యూమరేటర్ బేస్ చేసుకుని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఎవరు తక్కువ సమయం అడిగాడు. సో న్యూమరేటర్ లో తక్కువ ఎవరిది ఉంది? రాహుల్ ఉంది కాబట్టి ఆన్సర్ రాహుల్ చాలా తక్కువ సమయం అయితే తీసుకున్నాడు. సో డినామినేటర్స్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ లో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువ సమయము, ఎవరు తక్కువ ఉంటే వారు తక్కువ సమయం తీసుకున్నట్టు. సో ఇక్కడ రాహుల్ న్యూమరేటర్ పరంగా తక్కువ ఉంది కాబట్టి రాహుల్ తక్కువ సమయం తీసుకుంటాడు. క్వశ్చన్ అడిగింది తక్కువ సమయం కాబట్టి తక్కువ సమయం. ఎంత తక్కువ సమయం తీసుకున్నాడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే 44 కన్నా 35 ఎంత తక్కువ ఉంది? 9 తక్కువ ఉంది కాబట్టి 9/20 మినిట్స్ తక్కువ సమయం తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ శుభం తన గదిలో 2/3 వంతు గోడ స్థలంకు రంగు వేశాడు. అతని సోదరి మాధవి 1/3 వంతు గోడకు స్థలం రంగు వేసి సహాయం చేసింది. మరి వారిద్దరూ కలిసి ఎంత భాగం రంగు వేశారు? సో ఇద్దరు కలిసి ఎంత భాగం రంగు వేశారు అంటే ఆ రెండింటిని మనం ఏం చేస్తే సరిపోతుంది? సమ్ చేస్తే సరిపోతుంది.
సో రెండు సమ్ చేస్తే సరిపోతుంది. మరి సమ్ చేద్దాం ఒక్కసారి. మరి శుభం పరంగా 2/3 వంతు, నెక్స్ట్ తన సోదరి మాధవి పరంగా 1/3 వంతు. సో ఇద్దరు కలిసి అడిగాడు కాబట్టి ఏం చేయాలి, సమ్ చేస్తే సరిపోతుంది. సో డినామినేటర్స్ సేమ్ గా ఉన్నాయి. సేమ్ గా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లా. డినామినేటర్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాజ్ యూజువల్ గా ప్లస్ ఉంటే ప్లస్ చేయండి, మైనస్ ఉంటే మైనస్ చేయండి. 2 + 1 ఎంత 3. 3 క్యాన్సిల్ అయితే మనకి ఎంత 1. సో 1 వచ్చింది అంటే సో ఫ్రాక్షన్స్ పరంగా 1 వస్తే మొత్తం కంప్లీట్ అయినట్టు, ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టు. ఓకేనా. ఇన్ కేస్ భిన్నం రూపంలో వస్తే డినామినేటర్ బేస్ చేసుకొని న్యూమరేటర్ ఎంత భాగం కంప్లీట్ అయింది, ఎంత భాగం మిగిలి ఉందో చెప్పేయచ్చు. బట్ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లు రెండు సమానం వచ్చాయి అంటే మనకు ఫ్రాక్షన్ పరంగా భిన్నాల పరంగా మొత్తము పని పూర్తయింది అంటే గోడ మొత్తము పూర్తయింది. గోడ మొత్తము పూర్తి చేయడం అయితే జరిగింది. అంటే ఇద్దరు కలిసి ఆ గోడను మొత్తము పూర్తి చేశారు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోడలో 3/4 వంతు పూర్తి చేశారు, గోడలో 1/2 వంతు పూర్తి చేశారు, గోడలో 2/3 వంతు పూర్తి చేశారు, మొత్తం గోడ పూర్తి చేశారు అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది, మొత్తం గోడ పూర్తి చేశారు. నెక్స్ట్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్. నారింజ పళ్ళ బుట్టలో 5/7 భాగం జావేద్కి ఇచ్చారు. మరి బుట్టలో ఎంత భాగము మిగిలి ఉన్నాయి? సో ఇప్పుడు చూడండి 5/7 వంతు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. దీని పరంగా 5/7 వంతు జావేద్కి ఇచ్చాడు. ఇంకా మిగిలి ఎన్ని ఉన్నాయని ఇచ్చాడు. సో మిగిలినవి ఇంకా మిగిలినవి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం 7 భాగాలలో 5 భాగాలు ఇచ్చేశారు. మొత్తం 7 భాగాలు 5 భాగాలు ఇచ్చేసారంటే ఇంకా 2 భాగాలు ఉంటాయి కాబట్టి మిగిలినవి ఎంత 2/7. క్లియరా. మొత్తం 7 భాగాలు. ఫ్రాక్షన్ అంటేనే డినామినేటర్ లో మొత్తం చూపిస్తుంది. మొత్తం 7 భాగాలలో 5 భాగాలు జావేద్కి ఇచ్చారు. సో 5 భాగాలు ఇచ్చారంటే 7 భాగాల్లో ఇంకెన్ని భాగాలు ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి కాబట్టి 2/7. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 5/6 వంతు కేకు కలిగి ఉంది షర్మిల. ఆమె దాని నుండి 2/6 వంతు తమ్ముడికి ఇచ్చింది. ఆమె వద్ద ఇంకా ఎంత మిగిలి ఉంది అంటే మొత్తం ఎంత కేక్ ఉంది, 5/6 వంతు ఉంది. ఈ 5/6 వంతులో ఎవరి తమ్ముడికి ఎంత ఇచ్చింది, 2/6 వంతు తమ్ముడికి ఇచ్చింది. సో 2/6 వంతు తమ్ముడికి ఇస్తే ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది అని ఇచ్చాడు. అంటే మొత్తంలో నుంచి తమ్ముడికి ఇచ్చిన భాగం తీసేస్తే సరిపోతుంది. మొత్తం తన దగ్గర 5/6 ఉంది, 5/6 భాగం ఉంది. దీంట్లో నుంచి ఇక్కడ 5/6 వంతు ఉంది. దీంట్లో నుంచి తమ్ముడికి ఇచ్చిన భాగం తీసేసామనుకోండి మిగిలిన భాగం ఎంతనో తెలుస్తుంది. డినామినేటర్స్ సేమ్ కాబట్టి డినామినేటర్ మొత్తం 5 భాగాల్లో 2 భాగాలు ఇచ్చింది అంటే తన దగ్గర ఇంకెన్ని భాగాలు ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. అంటే 3/6. మరి 3/6 అంటే 1/2నే కదా. 3 1s 3 2s 1/2. అంటే ఆమె దగ్గర ఇంకా ఎంత కేకు మిగిలి ఉంది అంటే 1/2 వంతు కేకు మిగిలి ఉంది అని మనం ఇక్కడ చెప్పేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్స్ చూడడానికి లెంతీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఆన్సర్ ఏమీ లేదు. సో మీరు క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. 25 మంది విద్యార్థులున్న ఏ తరగతిలో 20 మంది 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు ఏ పరంగా. 30 మంది విద్యార్థులున్న బి తరగతిలో 24 మంది 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఏ తరగతిలో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో విద్యార్థులు సాధించారు అని అడిగాడు. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏ తరగతి పరంగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏ తరగతి పరంగా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎంతమంది విద్యార్థులు, 25 మంది విద్యార్థులు. ఆ 25 మంది విద్యార్థుల్లో ఎంతమంది విద్యార్థులు 60% కన్నా 60% లేదా అంతకన్నా ఎక్కువ ఉత్తీర్ణులయ్యారు, 20 మెంబర్స్. అవునా. మొత్తం 20 ఇక్కడ 60% పరంగా కంపేర్ చేస్తున్నా ఏ తరగతిలో, బి తరగతిలో. సో మొత్తం 25 మంది విద్యార్థులలో 20 మంది 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేసామనుకోండి మొత్తం 25 మందిలో అంటే మొత్తం అనేది డినామినేటర్ కదా. సో మొత్తం 25 మందిలో ఎంత మంది విద్యార్థులు, 20 మంది విద్యార్థులు. సో సింప్లీ 20/25 వేస్తే చాలు. ఇది 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులైనటువంటి భాగం ఎంతనో తెలుస్తుంది. అంటే మొత్తం 25 మంది విద్యార్థుల్లో 20 మంది విద్యార్థులు 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సింప్లిఫై చేస్తే 5 4s 20 5 5s అంటే ఓవరాల్ గా 4/5 భాగము 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు ఏ తరగతి పరంగా, ఏ తరగతి పరంగా. నెక్స్ట్ 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో బి తరగతి పరంగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి.
బి తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు 30 మంది విద్యార్థులు. ఆ 30 మంది విద్యార్థులలో ఎంతమంది విద్యార్థులు 60 లేదా అంతకన్నా ఎక్కువ 24. దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే మొత్తం 30 మంది విద్యార్థులలో 24 మంది విద్యార్థులు 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. సో క్యాన్సిలేషన్ 6 4 24 6 5 30. అంటే మొత్తం మీద ఏ తరగతిలో 4/5 పార్టే వచ్చింది, బి తరగతిలో కూడా 4/5 పార్టే వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా ఏ తరగతి అంటే ఇద్దరు సమానంగా ఉత్తీర్ణత సాధించడం అయితే జరిగింది. అంటే ఏ తరగతి అదే విధంగా బి తరగతిలో ఇద్దరు సమానంగా ఉత్తీర్ణత మార్కులు సాధించడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ 4/5 ఇక్కడ 4/5 రెండు ఫ్రాక్షన్స్ సమానం కాబట్టి ఏ తరగతిలో ఎక్కువ ఏ తరగతిలో తక్కువ అని లేదు, సమానంగా ఉన్నారు. నెక్స్ట్, రఫీక్ 3/6 గంటలు వ్యాయామం చేశాడు. రోహిత్ ఒక గంటలో 3/4 భాగం వ్యాయామం చేశాడు. ఎక్కువసేపు ఎవరు వ్యాయామం చేశారు, ఎంత భాగము? సో మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఓవరాల్ గా రఫీక్ పరంగా మనం ఎంత అబ్జర్వ్ చేస్తున్నాము? 3/6. 3/6 అంటే అర్థం ఏంటి? 1/2 అవర్. నెక్స్ట్ రోహిత్ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఎంత? 3/4 గంట పరంగా అబ్జర్వ్ చేస్తే 3/4 భాగము అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనము ఫ్రాక్షన్ ఫామ్ లో మనము రెండు ఏం చేయాలి? సమానంగా కన్వర్ట్ చేసుకుంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ 1/2, అదే విధంగా ఇక్కడైతే ఎంత? 3/4. మరి ఫ్రాక్షన్ ఫామ్ లో మనం ఈక్వల్ గా చేసుకోవాలి అంటే ఇక్కడ 4 ఉంది, ఓకేనా? దీన్ని మనం 4 లే కన్వర్ట్ చేయొచ్చు కదా, కన్వర్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ డినామినేటర్ లో 4 లే కన్వర్ట్ చేయాలి అంటే న్యూమరేటర్ డినామినేటర్ దేంతో గుణిస్తే సరిపోతుంది? 2 తో. అప్పుడు 1 2s 2 2 2s 4. అంటే ఇక్కడ 2/4 అన్నా ఒకటి, 1/2 అన్నా ఒకటే. ఏదైనా ఒక భిన్నానికి ఒక కాన్స్టెంట్ నెంబర్ చే లవహారాలతో ఒకే నెంబర్ తో గుణించిన ఒకే నెంబర్ తో భాగించిన దాని విలువ మారదు. అంటే ఇక్కడ 1/2కి సమానమైన భిన్నం మనము 2/4 అని కూడా చెప్పొచ్చు. సింప్లిఫికేషన్ 2 1s 2 2s సేమ్ అదే వస్తుంది. అంటే 2/4 అన్నా ఒకటే, 1/2 అన్నా ఒకటే. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్స్ సేమ్ కదా, 4 ఉంది కాబట్టి న్యూమరేటర్ ఎక్కువ ఉంటే వారు ఎక్కువ, న్యూమరేటర్ తక్కువ ఉంటే వారు తక్కువ. అంటే మొత్తం 4 భాగాల్లో 2 భాగాలు, 4 భాగాల్లో 3 భాగాలు. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు? ఎక్కువ సేపు అని అడిగారు. సో ఎక్కువ సేపు అంటే 3 ఎక్కువ కదా, ఇక్కడ 2 ఇక్కడ 3 ఎక్కువ కాబట్టి రోహిత్ ఎక్కువ సేపు. ఎంత భాగము? ఇక్కడ మొత్తం 3 భాగాలు, ఇక్కడ 2 భాగాలే. అంటే ఒక భాగం తగ్గింది కాబట్టి 1/4. అంటే ఇక్కడ ఓవరాల్ గా రోహిత్ ఎక్కువ సేపు వ్యాయామం చేశాడు. ఎంత భాగము అంటే 1/4 భాగము. నెక్స్ట్, ఒక టీ స్టాల్ యజమాని, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఒక టీ స్టాల్ యజమాని తన షాప్ లో టీ తయారు చేయడానికి ఉదయం 1/2 లీటర్లు, సాయంత్రము 1/2 లీటర్లు, సాయంత్రం ఎంత? 1/2 లీటర్లు వినియోగించాడు. అయితే మొత్తము పాలు ఎన్ని? సో మొత్తము అంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో దానికి ప్రాసెస్ కూడా అవసరం లేదు. 1/2 అంటే ఏంటి? హాఫ్ లీటర్ కదా, 2.5 2.5 లీటరు, 1.5 లీటరు, 2 3 1 లీటరు, 4 లీటర్లు. అంటే మొత్తం మీద ఎన్ని లీటర్లు వినియోగించారు అంటే 4 లీటర్లు. 2.5 ప్లస్ 1.5 ఎంత? 4 లీటర్లు. నెక్స్ట్ ఐలా పరంగా చెప్తున్నా. ఐలా మొత్తము 100 పేజీలు ఉన్న పుస్తకంలో 25 పేజీలు చదివింది. అంటే మొత్తం ఎన్ని పేజీలు? 100 పుస్తకాలు. సో 100 పేజీలు ఉన్నటువంటి పుస్తకంలో 25 పేజీలు చదివింది, అంతేనా? మొత్తం 100 పేజీలలో 25 పేజీలు చదివింది. సో ఎంత భాగము? 1/4 భాగము. నెక్స్ట్ లలిత వచ్చేసరికి మొత్తం ఎంత భాగం చదివింది? 2/5 భాగము చదివింది. సో ఎవరు తక్కువ చదివారు, ఎంత భాగము? అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ చేసుకుంటే చాలు. సో డినామినేటర్స్ 4 కి 5 కి ఎల్సిఎం ఎంత? 4 కి 5 కి ఎల్సిఎం 20 కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో 20 రావాలంటే 5 తో చేయాలి. సో 5 1s 5 5 4s 20. నెక్స్ట్ 20 డినామినేటర్ 20 రావాలంటే ఏం చేయాలి? 4 తో మల్టిప్లై చేయాలి. 4 2s 8 5 4s 20. ఇప్పుడు డినామినేటర్స్ ఏంటి? సమానం కాబట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మనం ఈజీగా చెప్పేయచ్చు. అంటే న్యూమరేటర్ లో తక్కువ ఉంటే తక్కువ, న్యూమరేటర్ లో ఎక్కువ ఉంటే ఎక్కువ. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఎవరు తక్కువ చదివారు, తక్కువ పరంగా అడిగాడు కాబట్టి ఎవరు తక్కువ చూడండి, 5 ఇక్కడ తక్కువ,
8 ఎక్కువ కాబట్టి 5 తక్కువ కాబట్టి తక్కువ ఎవరు? ఐలా తక్కువ చదివారు. ఎంత భాగము? ఆ 8 కన్నా 5 ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది కాబట్టి 3/20 అంటే ఐలా తక్కువ చదవడం జరిగింది. ఎంత భాగము అంటే 3/20 భాగము. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇక్కడే ఉన్నాయి. ఆన్సర్స్ కూడా సింపుల్ ఆన్సర్స్. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక రోజులో 8 గంటలు ఎన్నో భాగము అని ఇచ్చాడు. ఒక రోజులో 8 గంటలు ఎన్నో భాగము. ఒక రోజులో అని ఇచ్చాడు. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. అవునా? ఒక రోజులో అంటే డినామినేటర్ లో రాసుకోవాలి. ఒక రోజుకు ఇక్కడ గంటల పరంగా అడిగాడు కాబట్టి ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఎన్ని గంటల పరంగా అడిగాడు? 8 గంటలు. సో 8 గంటలు అంటే ఒక రోజులో 8 గంటలు ఎంత? సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 8 1 8 3 24 అంటే ఎంత భాగము? 1/3 భాగము. ఒక రోజులో 8 గంటలు అంటే ఎన్నో భాగము అంటే 1/3 భాగము. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఒక గంటలో 40 నిమిషాలు ఎన్నో భాగము? ఒక గంటకి ఎన్ని నిమిషాలు? ఇక నిమిషాల పరంగా అడిగాడు కాబట్టి ఒక గంటలో గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. ఇక్కడ ఎన్ని నిమిషాల పరంగా అడిగాడు? 40 నిమిషాల పరంగా అడిగాడు. అంటే ఒక గంటలో 40 నిమిషాలు ఎన్నో భాగము? 0 0 క్యాన్సల్. 2 2s 2 3s ఎన్నో భాగము? 2/3 భాగము. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఒక గంటలో 40 నిమిషాలు ఎన్నో భాగము అంటే 2/3 భాగము. నెక్స్ట్ ఎక్స్ ను కలిగి ఉన్న వృత్తాల భాగం ఎంత? ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇచ్చాడు ఎగ్జాంపుల్. ఇది డయాగ్రామ్. ఓకేనా? ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఎక్స్ ను కలిగి ఉన్న వృత్తాల భాగం ఎంత అంటే మొత్తం ఎన్ని వృత్తాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 వృత్తాలు ఉన్నాయి. సో మొత్తం 8 వృత్తాలు. ఈ 8 వృత్తాల్లో ఎక్స్ ఎన్ని కలిగి ఉన్నాయి? ఎక్స్ లేదు. ఎక్స్ ఉంది. అంటే మొత్తం ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 1 2 3 4 కాబట్టి మొత్తం 8 వృత్తాలలో 4 వృత్తాలకు ఎక్స్ ఉంది. మరి ఎన్నో భాగము అని ఇచ్చాడు కాబట్టి 4 1s 4 2s ఎన్నో భాగము? 1/2 భాగము. అంటే ఎక్స్ కలిగి ఉన్న వృత్తాల భాగం ఎంత? 1/2. అంటే మొత్తం 8 వృత్తాలలో 4 వృత్తాలకు ఎక్స్ ఉంది కాబట్టి 8 డినామినేటర్ లో వస్తుంది, 4 అనేది న్యూమరేటర్ లో వస్తుంది.